హాయ్ హలో అండి. పూరీ కూర హోటల్ స్టైల్‌లో సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకుందాం రండి. ఇందుకోసం ముందుగా 4 ఉల్లిగడ్డల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఓ పాన్ పెట్టుకుని, ఓ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు కూడా వేసి ఇలా దూరగా వేగనివ్వాలి. ఇవి వేగిపోతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి కూడా ఓ 3 నిమిషాలు మగ్గనివ్వాలి. అవి మగ్గుతుండగా 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఉప్పు, పసుపును కూడా వేసి ఉల్లిగడ్డ మొత్తం దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, వీటితో పాటు 2 మీడియం సైజ్ టొమాటోని కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ టమాటో చక్కగా ఉడికిపోయేలోపు మనం ఓ టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండిని నీళ్ళు వేసి కలిపి తీసుకోవాలి. బియ్యం పిండి ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా చక్కగా నీళ్ళు వేసి ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమాటోలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం తక్కువ వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. స్పైసీగా తినేవాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలిపేసి ఓ 2 నిమిషాలు అలా మగ్గిపోనిచ్చి ఓ టీ గ్లాస్ అంత వాటర్ వేసి దీన్ని మొత్తం ఉడకనివ్వాలి. ఇది మొత్తం దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంత దగ్గర పడి ఇలా ఉడుకుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించామంటే టేస్టీ పూరీ కుర్మా ఈజీగా రెడీ అయిపోయినట్లు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.